జకాత్ దేనిపై ఎంత తీయాలి? అబూ సైద్ అల్ ఖుద్రీ ఉల్లేఖనం, అల్లా యొక్క సందేశాలు చెప్పారు, 5 కంటే తక్కువ ఒంటెలపై సదకా జకాత్ లేదు, మరియు 5 అవాకుల వెండి కంటే తక్కువ ఉన్న వాటిపై సదకా లేదు, 5 ఔసాకుల పంట కంటే తక్కువ ఉన్న దానిపై సదకా లేదు. అబూ దావుద్ హదీస్ నంబర్ 1558. 5 అవాకుల వెండి అంటే 200 దిర్హంలు. 200 దిర్హంలు అంటే 595 గ్రాముల వెండికి సమానం. బంగారానికి నిసాబ్ 20 మిత్కాల్ అంటే 85 గ్రాములు. ఎవరి వద్దనైతే 85 గ్రాముల బంగారం ఉంటుందో దానిపై వారు జకాత్ తీయాలి. ఎవరైతే వెండి బంగారాన్ని కూడబెట్టి దానిని అల్లా మార్గంలో ఖర్చు పెట్టారో వారికి బాధాకరమైన శిక్ష కలదు అనే వార్తలు వినిపించు. ఖురాన్ సూరా తౌబా 9:34. పశువులపై నిసాబ్. వివిధ రకాల పశువులపై జకాత్ ఏ విధంగా ఇవ్వాలో అబూ దావుద్ హదీస్ నంబర్ 1567లో చాలా వివరంగా తెలియజేయడం జరిగింది. ఆవులు గేదెల యొక్క నిసాబ్ ప్రతి 30 పశువులకి 1 సంవత్సరం వయసున్న దూడనివ్వాలి. ప్రతి 40 పశువులకి 2 సంవత్సరాల వయసున్న దూడనివ్వాలి. మేకలు గొర్రెలు చూసినట్లయితే 40 నుండి 120 వరకు 1 గొర్రె, 120 నుండి 200 వరకు 2 గొర్రెలు, 200 నుండి 300 వరకు 3 గొర్రెలు, ఆపై ప్రతి 100 గొర్రెలకు 1 గొర్రె జకాత్గా ఇవ్వాలి. వ్యవసాయ రాబడిపై జకాత్ ఈ విధంగా ఉంది. వ్యవసాయ భూమి యొక్క విలువపై జకాత్ లేదు, కానీ దానిలో ఉత్పత్తి అయిన పంటపై ఉంది. ఎవరికైనా 653 కేజీల కంటే ఎక్కువ పంట ఉత్పత్తి అయ్యి అతడు ఆ పంటపై జకాత్ చెల్లించాలి. పంట విషయంలో జకాత్ సంవత్సరానికి ఒకసారి కాదు, ఎప్పుడు పంట లభిస్తే అప్పుడు జకాత్ చెల్లించాలి. మరియు వర్షాధార పంట అయితే ఆ పంటపై 10వ వంతు జకాత్ చెల్లించాలి. వేరే విధానాల ద్వారా బావిలో నీరు తోడిపెట్టిన పొలాల పంటల విషయంలో పంట ఉత్పత్తిలో 20వ వంతు జకాత్ చెల్లించాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి 1000 కేజీల పంట లభిస్తే అతడు కృత్రిమ మార్గాలపై ఆధారపడి పంట పండిస్తే కనుక 50 కేజీల పంటను జకాత్గా చెల్లించాలి. ఒకవేళ వర్షాల వలన కానీ లేదా కాలువల ద్వారా పండించి ఉంటే 100 కేజీల జకాతుగా చెల్లించాలి. అల్లా ఖురాన్లో ఇలా తెలియజేస్తున్నాడు, వాటికి ఫలాలు వచ్చినప్పుడు వాటి ఫలాలను తినండి, కానీ వాటి కోత దినమున వాటి హక్కు జకాత్ చెల్లించండి, మరియు వృధాగా ఖర్చు చేయకండి. నిశ్చయంగా ఆయనకు వృధా ఖర్చు చేసేవారంటే ఇష్టము ఉండదు. ఖురాన్ సూరా అల్ అనామ్ నంబర్ 6 141.